शांति शांति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शान्तिः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। Get ready for Tadasana. Hands and heels to go up, inhaling. చల్లటి గాలి బ్యూటిఫుల్ గా ఉందండి వెదర్. చేతులు చెవులకి సింక్ అయ్యేంత వరకు శ్వాస తీసుకుంటాం. అక్కడి నుంచి బ్రీతింగ్ నార్మల్. అరచేతులు చేతి వేళ్ళు ఓపెన్ చేయండి. కాలి ముని వేళ్ల మీద నుంచునే ప్రయత్నం. తాడాసనం బ్యాంబూ స్టిక్ పోస్చర్ సర్వరోగ నివారణి. పొట్ట ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి. రైజ్ అప్. ఈ ఆసనం అందరం చేస్తాం. యోగా దినోత్సవం రోజు నో ఎక్సెప్షన్. అందరూ స్టేజ్ మీద చేయాల్సిందే. ఆ తర్వాత డివైడ్ చేస్తాను. ఫింగర్స్ ఓపెన్ చేయండి. లాగండి ఫింగర్స్. సెపరేట్ చేయండి. బియాండ్ ది టోస్. స్వింగ్ ఆన్ ద నీస్. బ్లడ్ ప్రెషరు డయాబెటీస్ రెండు నార్మల్కి వచ్చేస్తాయి. తిరుగులేదండి. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అడ్రస్ లేదు. వీ నీడ్ టు ఓవర్కమ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్వింగ్ స్వింగ్. భుజాల దగ్గర మోకాళ్ళ దగ్గర ఇప్పుడు నొప్పులు వస్తాయి. ఎంజాయ్ చేయండి. స్వింగ్. సునంద డాన్స్ చేస్తున్నారు. సూపర్ అమ్మా. స్వింగ్ స్వింగ్. బా ఎంత శుతి మెత్తగా చేస్తున్నారు వెంకటలక్ష్మి గారు. పైకి రండి. టోస్ మీదకి. అరే టోస్ మీదకి. ఇటు చూడండి. ఇది రెండో కాలు కంప్లీట్ కింద పెట్టండి. రెండో కాలు కంప్లీట్ కింద పెట్టండి. ఇది పైకి లేపండి. లేపండి లేపండి. ఇంకా అద్ది. కమ్ బ్యాక్. చేంజ్. కంప్లీట్గా కంప్లీట్గా. దో అంటే అద్ది. చేంజ్. సుమిత్ర రావట్లేదు. పైకి రావుని అమ్మా. టోస్ మీదకి స్ట్రైట్గా పాయింట్ చేయండి. పాయింట్ చేయండి. పాయింట్ చేయండి. ఇంకా పాయింట్ చేయట్లేదు. పాయింట్ అవ్వాలి. ఇంకా పాయింట్ అవ్వట్లేదు. ఇక్కడికి పాయింట్ అవ్వాలి అంటున్నా. నా వెయిట్ అనకండి. లేవు. అది అది కదా కావాల్సింది. ఎస్. Interlace the fingers, palms facing the guy. Stretch up. లాగండి. జేసీబీ పెట్టి లాగుతున్నాం. లాగండి. రైజ్ అప్. Bend to the right, exhaling. Bend. Bend. Side wise. Bend. కొంచెం ముందుకు టిల్ట్ అయ్యారంటే వేస్ట్ అయిపోద్ది. Side wise. Bend. Come back. Inhaling. To the left, exhaling.
కమ్ అప్ ఇన్హేలింగ్. అక్కగారు మన అక్కగారు మామూలుగా చేయట్లేదు. టు ది రైట్. కమ్ అప్ ఇన్హేలింగ్. టు ది లెఫ్ట్. Come up inhaling. Release the fingers. Slowly come back. అంత జాగ్రత్త చర్యలు ఎందుకు? అమ్మో అమ్మో ఇది అవి మా రాధే అయితే స్టెప్ వేసేయచ్చు మీది. ముందుకు వచ్చారంటే స్టెప్ పడిపోద్ది. నో వే. కటి చక్రాసన్. లెగ్స్ 1 feet apart. రొటేట్ యువర్ హ్యాండ్స్. లాగండి చేతుల్ని. చేతులు లాగండి. Turn to the right, exhaling. Right hand back of your body. Left hand catching the right shoulder. Chin on the wrist. Elbow raised. Turn. కొండలాగా పెరిగిపోయిన కొవ్వు మంచు కొండలాగా కరిగి తీరాల్సింది. హిమాలయాలకు వెళ్ళి మనం తపస్సు చేసినట్టే. టర్న్. మీకు స్వతహాగా తెలిసిపోతుందండి. బాడీలో కొవ్వు కరిగేది కనిపిస్తుంది మీకు. మనోనేత్రంతో చూడొచ్చు మన బాడీలోకి. Release the right, then the left. Come back. Change. Turn and look back. బాడీ ట్విస్ట్ అయిపోతుంది చూడండి. నడుము దగ్గర నుంచి. Release the left, then the right. Come back. Hands down. Relax. ఎంతమంది అలసిపోయారు చెప్పండి? 2 ఆసనాలకు అలసిపోయిన వాళ్ళు. అలసిపోలేదా ఎవరు? ఇప్పుడు మా రాధే అలసిపోలే. అది ఎవరు? మీరు కామెంట్ చేస్తే మేము ఊరుకోం. మీరు కాదండి. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. రొటేట్ యువర్ హ్యాండ్స్. బిగ్ దెమ్ ఫార్వర్డ్. పిడికిలు బిగించండి. రిస్ట్ రొటేషన్. మణికట్టు దగ్గర రొటేట్ చేయండి. 2 పిడికిళ్ళు కలిసి ఉండాలి. చేతులు లాగుతూనే ఉండండి. బాడీ జాయింట్స్ మొత్తం సర్వీసింగ్ చేస్తున్నాము. ఆసనాలు అంటే సర్వీసింగ్ సెంటర్. శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. రివర్స్. మాస్టర్ చేతులు లాగండి. ముందుకు లాగండి. తల అడ్డంగా ఊపద్దు. చేతులు లాగండి. తలకి పని లేదు. ఎక్సేలింగ్ డౌన్. ఇన్హేలింగ్ అప్. మీ కాన్సన్ట్రేషన్ భుజాల మీద పెట్టండి. చేతి కండరాల దగ్గర ఉన్న కొవ్వు కరిగి భుజాల దగ్గరికి వచ్చి డిపాజిట్ అవుతుంది. భుజాల నొప్పులు మటుమాయం. ఫ్రోజన్ షోల్డర్స్ ఎగిరిపోతాయండి. బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ క్లీనప్ అయిపోతాయి. రివర్స్. ఇప్పుడు చూడండి, చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. రిలాక్స్. వృక్షాసనం. బియాండ్ ది రైట్ లెగ్. రైజ్ ది లెఫ్ట్ లెగ్ అప్. బోల్ట్ పెట్టేయండి సైడ్ ఆఫ్ ది థైకి. Hands go up, inhaling. Raise up. యోగా దినోత్సవం రోజు ఎంతమంది డెమాన్స్ట్రేషన్ చేయడానికి స్టేజ్ మీదకి వస్తారో కాస్త చెప్తే ఆసనాలు వాళ్ళకి అలాట్ చేస్తాను. అందరం అన్నీ చేయట్లేదు. మా శ్రీనివాసరాజు గారు వస్తున్నారా లేదా స్టేజ్ మీదకి? వెంకటలక్ష్మి గారు చెప్పాలి. నేనేమన్నాను? ఆయన వస్తారా లేదా మీరు చెప్పాలన్నా. మీరేంటి నేను వస్తానండి మీరు వద్దన్నా? అది చూసారా, అది అలాట్ చేస్తాను, స్పెసిఫిక్గా అలాట్ చేస్తాను. మీరు ఏవి కరెక్ట్ చేస్తున్నారో ఆ వాటితోనే చేయిస్తాను. కొన్ని అందరం కలిసి చేస్తాం. కమ్ బ్యాక్, లెగ్ చేంజ్.
అన్నీ ఇస్తా కదా, షెడ్యూల్ ఇస్తా కదా. వైట్లో ఏ మాత్రం డాట్ ఉన్నా ఒప్పుకోను, గ్యారెంటీ. ప్యూర్ వైట్ అంటే వైటే. వైట్లో సెల్ఫ్ డిజైన్ ఓకే, సెల్ఫ్ డిజైన్ ఓకే. వెంకటలక్ష్మి గారు అలా పూలు పూలు ఇవేమి కుదరవు. వైట్ అంటే వైట్. అయ్యో ఊరికే అన్నానమ్మా. కమ్ బ్యాక్, రిలాక్స్. సూర్య నమస్కారాలు ఎవరెవరు చేయగలుగుతారు ఆ రోజుకి? జ్యోతి అండ్ అనుపమ కంపల్సరీ. ఇంకా అందరూ అందరు కదా. సుమిత్ర చేస్తారు కదా? ఎస్, ముగ్గురు. సునంద నేర్పిస్తున్నాను, 2 days లో నేర్చుకుంటాను. ఎలాగో ఇక్కడ డెమోన్స్ట్రేషన్ ఇక్కడే మొదలవుతుంది. రేపటి నుంచి అదే పని చేస్తాను. 5 members 1 2 3 4 5 అయిపోయింది మా 5 members. సూర్య నమస్కారం 5 members ఫిక్స్. అంటే స్లాట్స్ క్లోజ్ అయిపోయింది. అబ్బాయి గారిని తీసుకుందామా సూర్య నమస్కారాలకి? అందుకే మీ పేరు ఒక్కటి అడగంటారా? హస్తపాదాసనం. హస్తపాదాసనం. హస్తం దగ్గరికి పాదాన్ని తీసుకురండి. వెరికోస్ వెయిన్స్ తో సహా క్లీన్ అయిపోతాయి, తిరుగులేదండి. పైకి రేసేయండి ఎంత వీలైతే అంత. దీనికి రామరాజు గారే మనకి కాదు, రాజులు ఇద్దరు ఏది ఫేస్ టు ఫేస్ ఏంది, అందుకే మీకు నవ్వులు వస్తున్నాయి. ఆయన రామరాజు గారు ఇది నాకు వేస్తారు గురువు గారు. మీకు ఎందుకు మధ్యలో మీకు కామెంట్ లేదు, క్లాస్లో పెట్టుకొని రావాలి మీరు. లెగ్ చేంజ్. మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి రాజుగారు, శ్రీనివాసరాజు గారు. శవాసనం కూడా చేయిస్తా. శవాసనం అందరూ పడుకోని సంబంధించిన ఏమైనా చేస్తారు. అసలు మీకు పడుకోకుండా ఉండేవి ఇచ్చేస్తారు. రైట్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. అందరు మనుషులు రాజుగారు అంటే చూడండి ఎలా ఫిక్స్ అయిపోయారు. Padhastasana variations. Heels together, legs apart. Hands to go up, inhaling. Bend at the hip. మోకాళ్ళు ఎట్టి పరిస్థితిలో బెండ్ కాకూడదు. హోల్డ్ చేయండి పొజిషన్. With a deep exhalation, palms on the ground. Catch the ankles from behind with a deep exhalation, forehead to the knee. Inhaling, slowly come up. Exhaling, hands down. Hands stretched straight. Look straight and concentrate. శ్వాస ఎవరిది వినిపించట్లేదు. ప్రతిసారి శ్వాస పాము బుసకొట్టినట్టు ఉండాలి కదా. భుజాల మీద పెయిన్స్ రానివ్వండి, పెయిన్ ఎంజాయ్ చేద్దాం. 30 degrees రొటేట్. చెవులకి కొంచెం పైకి, చెవుకి కొంచెం కిందకి 30 degrees లో రొటేట్ చేస్తున్నాం. షూటింగ్ పెయిన్ వస్తుంది, పెయిన్ ఎంజాయ్ చేయండి. ప్రయత్నం చూడమ్మా, అద్భుతంగా ప్రయత్నం చేస్తాం. శ్వాస ఆగిపోయింది, వినపట్లేదు. రివర్స్.
మనమ్మ గారిది నాకు వినిపించట్లేదు. రాధే రాధే, శ్వాస వినిపించాలి. Palms facing the sky, fingers pointed fingers on the shoulders. Rotate. చెవుల్ని చెంపల్ని మసాజ్ చేయండి. వేసి నొక్కండి చెంపల్ని. కంప్లీట్ నొక్కాలి. 2 ఎల్బోస్ టచ్ అవుతున్నాయి. ఎల్బోస్ టచ్ అయితేనే మనకి ముఖం మీద మసాజ్ వస్తుంది. ముఖంలో ఉన్న కండరాలకి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. రివర్స్. ఓంకారాల సౌండ్లు ఎందుకు వస్తున్నాయి? శ్వాస మాత్రమే వినిపించాలి. కమ్ బ్యాక్. హ్యాండ్స్ డౌన్, రిలాక్స్. భుజాల నొప్పులు వచ్చుంటే భుజాలు సెట్ చేసుకోండి. నాకు ఇది ఫిక్స్ చేసేయండి. బాగుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇలా అంటున్నా, అక్కడి నుంచి సురేష్ గారు ఇలా అన్నారని మీ పరిస్థితి ఎంతో చూడండి. త్రికోణాసన్ వేరియేషన్స్. జంప్ అండ్ సెపరేట్ యువర్ లెగ్స్ 3 to 3.5 feet. లాగండి చేతులు. లక్ష్మి గారు ఏంటి చేతులు లాగండి. చేతులు స్టార్ట్. రైట్ హ్యాండ్ టు ది లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ టు ది రైట్ లెగ్. నాకు శ్వాస రావట్లేదు. రావాలి. ఎక్కడా? ముక్కు పుటల దగ్గర ఉన్న కండరాలు స్ట్రెయిన్ అవ్వట్లేదు ఎవరిదిను. ఇటు నుంచి వస్తుంది సౌండ్. రామరాజు గారిని డామినేట్ చేసి వస్తుంది. ఓ మాస్టర్, ప్రతిసారి పైకి రండి. రాజు గారు ప్రతిసారి పైకి రావాలి, కిందకి వెళ్ళాలి. అక్కడి నుంచే డ్యాన్స్ వద్దు. ఆ చేయి పైకి వెళ్ళాలి. ఆ చేయి పైకి వెళ్ళాలి. ఆ చేయి గుండా పైకి చూడాలి. అరే ఆ చెయ్యి ఎక్కడుంది? మీ చూపు ఎక్కడుంది? ఇలా ఉన్నామా? ఇలా వెళ్ళేనా? మెడ తిప్పేనా? ఈ చెయ్యి స్ట్రైట్గా ఉందా? ఆ చెయ్యి గుండా పైకి చూస్తున్నా. మళ్ళీ పైకి రండి. మెడ తిప్పి చెయ్యి గుండా పైకి చూడండి. అప్పుడు కదా నెక్ ఎక్సర్సైజ్ అయ్యేది ఆటోమేటిక్గా. మల్టిపుల్ బెనిఫిట్స్. అది అబ్బా సర్దేసుకుంటున్నారండి ఎవరో కొట్టినట్టు. నొప్పి ఉంటుందండి. నొప్పితో తీస్తున్నాం కదా, మరి చేయండి. మరి దాని మళ్ళీ ఎందుకు ప్రెజర్? కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్. జంప్ అండ్ కమ్ బ్యాక్. ఏమన్నా జంప్ చేశారా? ఉత్కుటాసన్. Beyond the right leg, left leg, right leg besides the left. ఇది ఎంతమంది చేస్తారో రైట్ కరెక్ట్గా కావాలి పొజిషన్. చిన్న బెల్ట్. అవుతామా? అందరూ చేయాల్సింది. సుబ్బయ్య గారిని ముందు నుంచో పెడదాం. శ్రీనివాసరావు చేసి అందరినీ నవ్విస్తాడు. ఆయన ముందే నుంచో పెడదాం. ఆ నవ్వుతో జనాలు ఇది నవ్వా ఇంకొకటి అని డౌట్ వస్తుంది అనమాట. కమ్ బ్యాక్. పోస్టర్లోకి వెళ్ళిపోదాం. చేతులు పైన వేసుకోవాలి. ఏంటి జ్యోతికి రావట్లేదు? చేతులు పైన వేసుకోవట్లేదు. ఒప్పుకోను కదా. నో ఛాన్స్. అదే అమ్మా డ్రామాలు ఆడతారా? ఇక్కడ ఆర్టిస్ట్ నేనే. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని నాదే.
కమ్ బ్యాక్, లెగ్ చేంజ్. ఎంత ఇష్టమైపోయిందండి కృష్ణుడి పోస్టర్, బ్యూటిఫుల్. రాజుగారు మీ ఆవిడ ముందు పెట్టారా ఈ పోస్టర్? నేనే చెప్పండి, నేనైతే రోజు పెడతాను దానికి. మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వని ఇంట్లో. ఆ చేతులు ఎక్కడ ఉన్నాయి? మురళి ఎక్కడ బెండ్ అయిపోయింది ఏంటి? ఇది ఏమన్నా మోడర్న్ మురళే? ఓ మాస్టారు స్ట్రైట్గా ఉంచండి చేతులు. వెళ్ళి చూపించినా? అరే చేతులు ఎక్కడికి వెళ్తున్నాయి? దానికి నీకు స్టిక్ బ్యాండేజ్ కావాలి రెండు. అక్కడ అసలే స్టాల్ వార్డ్స్ ఉన్నారు వచ్చే వాళ్ళలో. కృష్ణుడు ఇలా ఉండడు అని మీకు వచ్చి సరి చేస్తారు. చేంజ్. అరచేతుల్లో గీతలు చూసుకునే ఇది ఒకటే అవకాశం. కమ్ బ్యాక్, రిలాక్స్. ఆయనతో పెట్టు రామరాజు గారు, ఆయనతో పెట్టుకుంటే మనకి హెడేక్ వస్తుంది. అదే అందుకే కొద్దిగా చెప్పేసి వదిలేయాలి, మనం వదిలేయాలి. మయూరాసన్. బంగారు ఎక్కువ. ముందు బ్యాలెన్స్ అవ్వండి, ముందుకి బాడీని ముందుకు తీసుకోండి. లెఫ్ట్ లెగ్ ఆటోమేటిక్గా హీల్ రైజ్ అవుతుంది. దెన్ రైజ్ ది లెగ్ అప్. సూపర్. ఈ పోస్టర్ ఒకటి అందరు చేయాల్సిందే. ఇక్కడ అంత ఫోర్స్ ఎందుకండి? ఓ అమ్మా, ఎదురుగా ఆయన ఎగిరిపోతారు. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. కమ్ బ్యాక్, లెగ్ చేంజ్. అనుపమ కాలు ఎందుకు వణుకుతుంది ఈరోజు? అదే కదా, రాత్రి అవును ఉపవాసమా? తినలేదా? మీరు చేయండి. మాస్టర్ అద్భుతం, ఎరగదీస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. Come back. Come back and relax. Virasanam. ఒక్కసారి 140 కోట్ల జనాభాని ఇలా ఆలోచించుకోండి, మామూలుగా ఉండదు. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. మోకాలు ఎంత వీలైతే అంత బెండ్. వి షేప్ వచ్చేయాలి, వి షేప్ వచ్చేయాలి. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్. చేంజ్, లెగ్ చేంజ్. లెగ్ వి షేప్ వచ్చేయాలి. బెండ్ బెండ్ బెండ్. బాడీ బెండ్ చేయదు, బాడీ వెనక్కి. మోకాలు వి షేప్కి. ఇది కూడా వీరుడు ధీరుడు అంటే. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. మోకాళ్ళ నొప్పులు మటుమాయమండి. ఇప్పుడు వస్తుంది పెయిన్, ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది పెయిన్. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్. బెండ్ అవ్వండి, బెండ్ అవ్వండి, బెండ్ బెండ్. ఆ కాలానికి స్ట్రైట్, ఆ కాలు స్ట్రెచ్, అది ఆ కాలు స్ట్రెచ్ చేస్తాం. ఇది మాత్రం బెండ్ అవుతుంది. బెండ్. ఇది నాకు వీ షేప్ కావాలి, వీ షేప్ కావాలి. అదే ఆ కాలు బెండ్ చేయకుండా స్ట్రైట్ ఉంది. ఇది ఉందా? ఇది వెళ్ళిపోవాలి, ఇది వెళ్ళిపోవాలి.
చూడండి స్ట్రైట్ ఉంది మీది కాలు అబ్బా. కాలు ఇలా రావాలి కదా ఇది అదే బండి అసలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి విన్యాసాలు చేస్తున్నారు ఆవిడ. విన్యాసాలే మామూలుగా కాదు. హరే కృష్ణ అందరూ దీనిలోకి రావాలనేగా పెట్టమంటారా ఏంటి? అందరినీ లాగేయండి. బాడీ కూడా ఎందుకు వెళ్ళిపోతుంది పాకిస్తాన్లోకి? బాడీ స్ట్రైట్గా ఉంచండి. బాడీ స్ట్రైట్గా బెండవండి. బాడీ స్ట్రైట్ అంటే అదేంది వెనక్కి వస్తారు? కొంగ జపం. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ది లెఫ్ట్ హిప్. హిప్ ఏంటి కానీ toes pointing down. Look straight and concentrate. శ్వాస వినిపించట్లేదు. క్యాచ్ బిలో ద నీ. ప్రెస్ హార్ట్ టు ది స్టమక్. స్టాండింగ్ పొజిషన్ లో అర్ధ పవన ముక్తాసనం. బాడీలోని గ్యాసెస్ రిలీజ్ చేసేయండి. వాంటెడ్లీ రిలీజ్ చేయండి, నష్టం లేదు. కమ్ బ్యాక్. Leg change. నాకు శ్వాస వినిపించట్లేదు. క్యాచ్ బిలో ద నీ. ప్రెస్ హార్ట్ టు ది స్టమక్. నొక్కండి, పొట్ట కేసు నొక్కండి. Come back. Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama. Atma pradakshina chedam. Turn around. Hare Krishna, Hare Rama, Hare Krishna, Hare Rama, Hare Krishna. Hey, Venkatashmi garu endadi? Hare Krishna. Kaalu avutledu? Hare Krishna, Hare Rama. Hello. Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram. ఇంకా పైకి, ఇంకా పైకి, పైకి. ఓ మాస్టర్, బ్యాలెన్సింగ్ ఇది ఇక్కడికి ప్రతిసారి తొడొచ్చి కట్టాలి, తొడ చేతికి కొట్టాలి. ఇంతే కదా. హరే కృష్ణ, హరే కృష్ణ, Hare Ram, Hare Ram, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna. Change. Hare Krishna, Hare Ram. వదలి ఉండండి ఎంత చిరాకు వచ్చింది కాదు పిల్లలు మారే అట్టున్నది సరిగా ఆయన ఫ్రీ మూమెంట్. హలో ఓ హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ. ప్రెజెంట్ సార్. ఎస్ సార్, ప్రెజెంట్ సార్. హరే రామ, రిలాక్స్. హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ, హరే రామ. ఏంటి మీరు అడుగుతున్నారు? అదే కదా. అప్పుడే కాదు. సార్ మీకు ఇస్తే నాకు హరే కృష్ణ హరే కృష్ణ. అప్పుడు మీకు ట్రైనర్ రామరాజు గారు కూడా రావాల్సి వస్తుంది కదా. నా కోర్ట్ వర్క్ కన్నా ఈ వర్క్ ఎక్కువైపోయింది నాకు. హాలిడేస్గా అండి 6th of June. కోర్టులు రన్ అవుతున్నాయి, ఎమర్జెన్సీ రన్ అవుతాయి, ఫ్యామిలీ కోర్ట్స్ రన్ అవుతాయి. ఏ రోజు హాలిడే అంటూ లేదు. జడ్జెస్కి ఒక స్పెసిఫిక్గా హాలిడే ఇస్తారు అంతే. కోర్టు ఒక కోర్టు హాల్ రన్ అవుతూనే ఉంటుంది. కొత్త కేసులు ఏవి టేకప్ చేయరు.
హిప్ రొటేషన్ చెప్పి చేయొచ్చు కదా. చెప్పండి సార్. మీ వాయిస్ రావాలి అందరికి బాగా, అక్కడ దాకా ఇక్కడ దాకా రావాలిగా. చెప్పకముందే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేస్తారు, సైలెంట్ గా స్టార్ట్ చేస్తారా? మీ సొల్లు మాకెందుకు అన్నట్టు. అలా కాదు, ఇలా ముందుకు వెళ్ళండి. కూర్చోండి. నడుము ఒక్క తిప్పండి. రౌండ్ తిప్పండి. అలా అలా కాదు. రివర్స్. స్టిక్ పెట్టుకోండి. వెంకటేశ్వరరావు గారు స్టిక్ ఉంటుంది అందుకోండి. ఇట్లా ఇలా అనండి. రిలాక్స్. అదే చేయించమ్మా. ఇట్లాను. నీ భుజాలతో ఎందుకు ఏంటి అటు ఇటు. వీడికి కోలాటం చాలా అవసరం, దెబ్బతో ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం సార్. వెంకటేశ్వర గారు మీరు ఏం చేస్తారో మీరు డిసైడ్ చేయండి. నడుముకు రింగ్ వేసుకొని ఇలా ఇలా అంటే స్టేజ్ మీద ఏ ఆసనం చేస్తారో మీరు దీర్ఘంగా చెప్పండి. శ్వాస తీసుకోండి. అంటే శ్వాస వదులుతూ బెండ్ ఫార్వర్డ్. రండి రండి, హ్యాండ్స్ ఆన్ ది హిప్స్. అనుపమ గారికి అర్థమైపోయింది, సొల్లు ఎక్కువ వేస్తాడు, ముందుకు వెళ్ళిపోదాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, స్టమక్ డిజార్డర్స్, ఇండైజెషన్ మటుమాయం, తిరుగులేదండి. గమనించండి, పిక్కలు తొడల పై భాగం వరకు స్ట్రెచ్ అవుతుంది. బాడీని కంప్లీట్ వదిలేయండి. జస్ట్ స్వింగ్, బాడీని స్వింగ్ చేయండి మెల్లగా మీ లిమిట్స్లో. మీకు బ్యాక్ సైడ్ థైస్ బ్యాక్ సైడ్ ఎంత స్ట్రెచ్ అవుతుందో తెలుస్తుంది. ఇన్హేలింగ్ కమ్ అప్. బటన్ వేళ్ళు అలాగే ఉంచి రౌండ్ చేయండి. 2 చిటికిన వేళ్ళు కలుస్తాయి. బెండ్ బ్యాక్వర్డ్స్, ఎక్సెలింగ్. బెండ్ బెండ్ బెండ్. ఇది మాత్రం స్టిక్ పెట్టి చేయిస్తా. ఎవరు చేస్తారో చేయాలి. సువాసిని రాలేదే, దొంగ మిస్సింగ్. ఊరెళ్ళిందా? చెప్పెళ్ళాలి కదా, లీవ్ లెటర్ లేదు, మేమేం శాంక్షన్ చేయలేదే. బెండ్ 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 మీరు చేయండి, మీరే చేయండి. బెండ్ 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 బెండ్. జ్యోతి ఒకసారి బ్యాక్ సపోర్ట్ ఇవ్వమా, వెళ్ళిపోతారు. మీరు బెండ్ అవ్వండి. అది వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అది ఇంకా అదే. ఏ కమాన్, ఇది కదా పవర్, ఇది కదా పవర్. అదే అమ్మా. థ్యాంక్ యూ లేదు, మేము చేస్తాం. మలాసనం. హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. రైజ్ ది హ్యాండ్స్ అప్. కంగారు, ఇక్కడ టాయిలెట్స్ ఏం లేవు. Bend at the knees. Sit in Malasana. ఊర్లో గుర్తొస్తున్నాయా? కాళ్ళు కింద ఆచాలి, కాళ్ళు సెపరేట్ చేయండి, నష్టం లేదు. అది చిన్నపిల్లల కాన్స్టిపేషన్ పొజిషన్. మంచి మిమ్మల్ని చేంజ్. పట్టుకుని మోకాలు చేంజ్. ఏ సుమిత్ర గారు ఎందుకు అంత అంత బాబోయ్ అంత ప్రెషర్ ఎందుకు? ఆన్ ది థైస్, రైజ్ ది హీల్స్ అప్. డాన్స్ చేయండి. జ్యోతి చేతులు జోడించినాను.
కాళ్ళ నొప్పులు ఎగిరిపోతాయి. ఇప్పుడు కాళ్ళ నొప్పులు తీసుకొస్తున్నాం కదా. కమాన్ చేంజ్. శవాసన మాతల్లి కాళ్ళెత్తండి. రాజుగారికి ఇదే ఇస్తున్నా. ఓ బాబు ఇక చాలు, కోణదండి దండాలు పెట్టింది, కూర్చోండి. కాదు కూర్చొని కాళ్ళెత్తండి. రైజ్ అప్, రైజ్. ఇదే మీకు మీరు చేసేది ఇదే. కాళ్ళు రేజ్ చేయండి. ఈయన పడుకుంటాడు. ఓ మానవా, మీ ఫ్రెండ్ పక్కన చూడండి. అదే పైకి రావాలి. ఇదిగో నెక్స్ట్ మీదే ఆసనం. Catch the toes. బద్ధకోణాసన్. స్వింగ్. రమ్య వస్తే రమ్యతో ఇది చేయించచ్చు. బ్యూటిఫుల్ పోస్చర్. పిల్ల ఎక్కడ పోయింది లేదా ఈయన చెప్పేదేంది మేం చేసేదేంది అని తలబీరుసు ఒక్కొక్కడికి. ఇద్దరు రాజులు మీ కమ్యూనికేషన్ మరి దారుణంగా ఉంది. ఎవరికి చాలు మీ జట్టులోనే రాకపోతారు. ఇప్పుడు శవాసన వెళ్ళిపోండి. ఓ బాబు శవాసనం ఇదేనో రిలీజ్ చేసామన్నా ఇలాగే వెళ్ళండి. లాగండి లోపలికి. ఫుల్ ఇన్సైడ్. లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి, మెన్స్ట్రల్ లైఫ్ సైకిల్స్ లో వచ్చే ఇష్యూస్ మీద విముక్తి, తిరుగులేదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ లో న్యాచురల్ ఇన్సులిన్ బాడీలోకి మైన్యూట్ డ్రాప్ ఇంజెక్ట్ అవుతుంది. పైకి లేవాలి. పైకి లేచి బటక్స్ ని పైకి లేపి తర్వాత భూమి కొట్టాలి. కిడ్నీస్ 100% సేఫ్, తిరుగులేదండి. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కిడ్నీ కూడా సెట్ అయిపోతుంది. లేవాలి సునంద, లేవాలి. ఎందుకు కాళ్ళు పట్టుకున్నాడు? టోస్ పట్టుకోమంటే టాక్స్ ఉంటే టోస్ పట్టుకోలేమా? లేవాలి. ఇక్కడ చూడండి, మీ వెనకాల చూడండి. ఈ అమ్మాయి నుంచుంటుంది డైరెక్ట్ గా. ఓ తల్లి ఏమైందిరా? కిడ్నీస్ సేఫ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు లేవండి, లేకపోతే మానేయండి. నాకేంటి? పడుకోండి పడుకోండి. ఎన్ని ఫిక్స్ చేసుకుంటాడు ఆయన? నాకు లేచి చూపించండి. పడుకోండి. మీ కిడ్నీ సేఫ్ అని నేను సర్టిఫై చేస్తాను. చేయండి, మాట్లాడద్దు. సీట్ పైకి ఎత్తాలి, లేకపోతే సీట్ మీద పడతాయి రెండు. ఏంది అదేంది? అదేదో ఫిక్స్ అంట. ఏంది ఫిక్స్ చేసేది? బటక్స్ లేపట్లేదు, సీట్ లేపండి. అలా లేచి నుంచోండి, నుంచోండి. అమ్మా మీరు లేపలేరు, మీరు లేపలేరు వద్దమ్మా. మళ్ళీ ఫిక్స్ అన్నారు ఏంది ఇందాక? మరి నీ ఇష్టమా? అచ్చా, పుట్టినోడు కూడా ఊగుతాడు, వాడు పని. అయితే సైక్లింగ్ చెప్పచ్చు కదా, నాకు కూడా వినపడలేదు తల్లి. నేను ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, అది ప్రాబ్లం.
సైక్లింగ్ అంటే ఇది కాదు, సైక్లింగ్ అంటే పిల్లలు కొట్టుకుంటారు, నాకు కావాలి. సైకిల్ పెడల్ తొక్కండి, పెడల్ తొక్కండి. ప్రతిసారి కాలు స్ట్రైట్ అవ్వాలి, కాలు స్ట్రైట్ అవ్వాలి. ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అవుతుందా అన్నంత స్ట్రైట్ అవ్వాలి. జ్యోతి స్లో, స్పీడ్ అవడం దొక్కుతాడు, స్లోగా. మరి స్లోకే నొప్పి వస్తుంది, స్పీడ్ చేస్తే ఎంతసేపు అన్నా చేసేయచ్చు. స్లోగా, అది కమాన్. ఎస్ ఎస్, ఇప్పుడు వస్తుంది పవర్. రివర్స్. ఏంది కృష్ణకుమార్ గారికి? మంజుల చేయండి, మంజుల చేయాలి. ఇది చూసారా, రెండు రావట్లేదు, చైన్ పడింది. కొత్త కాన్సెప్ట్, మామూలుగా లేదు. రాజుగారి ఎఫెక్ట్, రాజుగారి ఎఫెక్ట్ ఇది. సైకిల్ చైన్ పడింది. అల్టిమేట్ అండి ఇది, జోక్ ఆఫ్ ది డే. రిలాక్స్ రిలాక్స్. హ్యాండ్స్ చెస్ట్ మీద ఇంటర్లేస్ చేయండి. చేతులు హెడ్ కి వెనకాలకి వెళ్ళిపోవాలి. ఇన్హేలింగ్ కమ్ అప్, గో బ్యాక్. ఇది బాగుంది ఆయనకి. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. రోజు అడిగి అడిగి చేయించుకుంటున్నాను. ఆ రోజు చెప్పబోతే నాది 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 అని వచ్చేస్తారు. ఇది మీకు గ్యారంటీ. మాకు కౌంట్ కాదు కావాల్సింది, మీ హెల్త్. మాకు కౌంట్ వద్దు. అక్కడ పర్ఫెక్ట్ ఉండాలని అక్కగారు కూడా, అక్కగారు అయితే క్రోకడైల్ వాక్ ఎక్స్పర్ట్. తిరగలేదు. నేను ఫిక్స్ అయిపోయాను, నేను ఫిక్స్ అయిపోయాను. స్టేజ్ మీద మామూలుగా ఉండదు అసలు. మొత్తం మ్యాట్ మామూలుగా తిరగలేదు. అల్టిమేట్ మీది అమ్మా, బాగుంటుంది కదమ్మా. అండి మేము బటక్స్ ఎత్తుతాము, కాళ్ళు ఎత్తుతాము. మీరే పిల్లలు. మా 60+ వాళ్ళు చేస్తే ఉండే పవర్కి 60- లో ఉండే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ వేరమ్మా. చాలా మందికి ఇన్స్పైర్ అవుతుంది. మీరు మనక్క వెంకటలక్ష్మి గారికి మీకు ఎక్కువ పెడుతున్నా, మంజుల గారికి మాకు తెలియదు సార్. వారం వజ్రాలు మాకు అవసరం లేదు. అంతా రిటైర్ అయిన వాళ్ళేగా వచ్చేది. యంగ్స్టర్స్ ఎవరైనా వస్తారా? రారు. అందరూ ప్రాక్టీస్ చేసి పడుకోండి, కాళ్ళు ఎత్తండి, టోస్ ని క్యాచ్ చేయండి. స్ట్రైట్ అండ్ ది లెగ్స్, స్ట్రైట్ అండ్ ది లెగ్స్. కాళ్ళు సెపరేట్ చేయండి. ఓపెన్ అప్, ఓపెన్ అప్, ఓపెన్ అండ్ క్లోజ్. గజ్జల దగ్గర నుంచి బ్యూటిఫుల్ స్ట్రెచ్ అండి, తిరుగులేదు. సుబ్బయ్య గారు వీడియోలో వస్తున్నారు, చేయండి. మా అక్కగారు అన్నాక అయిపోయారు. ఆవిడ మామూలు స్వింగ్లోకి రాలేదు. మా మనక్క కూడా అలాగే వచ్చారు. ఇప్పుడు తిరుగు లేకుండా వచ్చారు. రిలాక్స్. మో చేతుల మీదకి రండి, మో చేతుల మీదకి, మో చేతుల మీదకి. రెండు కాళ్ళు కలపండి, టోస్ని స్ట్రెచ్ చేయండి. ఓ మాస్టారు ఇక్కడ చూడండి, పక్కన చూడండి సార్, మీ ఫ్రెండ్ చూడండి పక్కన.
పక్కన ఉంది కదా. కాళ్ళు ఇలా కిందకి చేతులు కింద పెట్టి బాడీ లేపండి. రైజ్ ది మిడిల్ పోర్షన్ అప్. సపోర్ట్ చేయండి. హ్యాండ్స్ మిడిల్ పోర్షన్ పైకి. జ్యోతి ఇప్పుడు లిఫ్ట్ చేయండి పొట్ట. మనం మోచేతుల మీద ఉన్నాం కదా, అందుకే స్వింగ్ 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 స్వింగ్. అంతే, మోచేతులు సపోర్ట్ కదమ్మా, మొత్తం ఇంకేం చేస్తుంది అంతకు మించి. సునంద కమాన్, కాళ్ళు స్ట్రైట్. అది అది అంతే. కిందకి అప్ అండ్ డౌన్ చేయాలి కూడా ఇలా. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పెట్టండి, హ్యాండ్స్ బ్యాక్ పెట్టండి. కూర్చోండి కూర్చోండి, హ్యాండ్స్ బ్యాక్ పెట్టండి. రైజ్ అప్, బ్రిడ్జ్ పోస్చర్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి, ఇదైతే వస్తుంది. టోస్ ఆన్ ది గ్రౌండ్, టోస్ ఆన్ ది గ్రౌండ్. ఇట్లా టచ్ కావాలి, టోస్ కింద టచ్ అవ్వాలి. చీమ ట్రావెల్ చేసిందంటే అక్కడ కింద నుంచి పై నుంచి కిందకి అలా జారి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి పడిపోకూడదు. నెక్స్ట్ ఇయర్ యోగాగా అవుతుంది. ఎగ్జిట్ నేను ఉంటుంది. నాకంటే బెండ్ అయిపోయింది, మీరు చైర్ వేసినట్టు. మీరే టేక్అవుట్ చేస్తున్నారు. లేదు, ఈ కాళ్ళు ఇలా ఇలా ఉందండి. అది వచ్చింది, చాలా బాగా వచ్చింది. గుడ్. కమ్ బ్యాక్. మీరు లేనప్పుడు వాళ్ళిద్దరు వాయిసే ఉంటుంది గురువు గారు. ఆయన చెప్తుంటారు, ఆయన ఊ అని చేస్తారు. అందుకే వాళ్ళిద్దరిని సెపరేట్ చేస్తారు. ఏముండదు. మీరు ఇటు వచ్చేయండి సార్ రామరాజు గారు, మీరు లెఫ్ట్ వద్దు, నాకు రైట్కి వచ్చేయండి. మీరు పైకి వెళ్ళిపోయారంటే వెంకటలక్ష్మి గారి పొజిషన్, నేను మిమ్మల్ని చూడను. కిందకి దింపాం. ఇక్కడ డైరెక్టర్ ఉంటే అవుతుంది, ఇక్కడ డైరెక్టర్ లేకపోతే సినిమా ఉండదు. మీకు సినిమా అక్కర్లేదు. కమ్ బ్యాక్, సిట్ కంఫర్టబ్లీ. प्राणायाम, exercise with oxygen. Backbone absolutely straight, hands in chin mudra, thumb and index finger touching each other, making a circle. Other three fingers straight, palms facing the sky. మనసుని లాక్ చేస్తున్నామండి. దీర్ఘంగా 3 సార్లు శ్వాస తీసుకోండి. భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. చెస్ట్ లెవెల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ స్టార్ట్ చేస్తాం ముక్కు పుట్టల దగ్గర. కొండ నాలుక వెనక రంధ్రాల్లోంచి పైకి లాగుతున్నాం. కంట్రోల్డ్ బ్రీతింగ్. చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ రైజ్ అవుతుంది. సైనసైటిస్, మైగ్రెయిన్, హెడేక్ ఛాన్సే లేదు. న్యూరో సిస్టమ్ మొత్తం ప్రక్షాళనం అయిపోయి యూటర్న్ తీసుకొని మళ్ళీ కిందకు వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కణాలని కూడా సమూలంగా నిర్మూలిస్తుంది. అంత పవర్ఫుల్ పోస్చర్ అండి భస్త్రిక ప్రాణాయామం. టీవీలో ఊదర కొడుతున్నారు, అదే మన మైండ్లోకి ఫిక్స్ అయిపోతున్నాము. ఆ భయంతో మనకి ఇంకేమవుతుందో తెలియదు. ఆ ఛాన్స్ లేకుండా మనం భస్త్రిక ప్రాణాయామం 3 times a day, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. ఇప్పుడు ఎలాగో చేస్తున్నాం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే టైం చూసుకొని మరి టాబ్లెట్లు వేసుకుంటాం కదా. ఈ న్యాచురల్ మెడికేషన్ చేసి తీరాలి, కనీసం మన వరకు అయినా. యోగా ప్రాక్టీషనర్స్, ఆన్లైన్ వాళ్ళు అందరం కలిసి. ఇంటర్నల్ బాడీని క్లీనప్ చేసేది మెడికల్ కెమికల్ కాంపోజిషన్ కాదండి, నేచర్ మాత్రమే. వాటర్ అండ్ ఎయిర్, ఈ 2 మాత్రమే లోపల క్లీన్ చేయగలుగుతాయి. దీంట్లో సెకండ్ వేరియేషన్కి వెళ్దాం. గమనించండి, ఫోర్స్డ్ ఎక్సలేషన్లో
ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండే ఛాన్స్ ఉందా బాడీలో. ఆస్తమా ప్రాబ్లమ్స్ కూడా సమూలంగా నిర్మూలించబడతాయి. లంగ్స్ యాక్టివేట్ అవుతాయి, లంగ్ పవర్ పెరుగుతుంది. ముక్కుకి సైడ్స్కి ఉన్న మజిల్స్ని స్ట్రెయిన్ చేయండి. రిలాక్స్. ఫైనల్ సౌండ్ అన్నమాట. అనులోమ విలోమ్, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. హార్ట్ని నేచర్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టేస్తున్నాం. ఫస్ట్ శ్వాస తీసుకోండి. రైట్ హ్యాండ్ ఎత్తండి. రైట్ నాస్ట్రిల్ని రైట్ థంబ్తో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో వదిలేయండి. వదిలేసిన దాంతోనే తీసుకోండి. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ క్లోజ్ చేయండి, రైట్తో వదిలేయండి. వదిలేసిన దానితోనే తీసుకుంటాం. కీప్ గోయింగ్ వైస్ వర్సా. మీ కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద ఉండాలి. హార్ట్కి కనెక్ట్ అయిన 5 బ్లడ్ వెజల్స్, మెయిన్ వెజల్ అయోటా. ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న కొలెస్ట్రాల్ బ్లాక్స్ పొరపాటున ఉంటే, ఖచ్చితంగా ఉంటాయి, పొరపాటునేంటి ఉంటాయి, అది మినిమం ఉంటాయి, అది కూడా నిర్మూలించగలిగితే బ్లడ్ సర్క్యులేషన్ 75 to 80% పెరుగుతుందండి. అంటే 72,000 నాడులకి పంపింగ్ స్టేషన్ హార్ట్ కాబట్టి మొత్తం నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. జస్ట్ చిన్న ప్రాణాయామం. దీనికి ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం, ప్యూరిఫైడ్ ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం. ఇమాజిన్ ద ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ఫ్లోయింగ్ అక్రాస్ యువర్ 72,000 నర్వస్ సిస్టమ్. ఏ నాస్ట్రిల్తో స్టార్ట్ చేసామో అదే నాస్ట్రిల్తో ఎండ్ చేయాలి. రిలాక్స్. శీతలి, గుడాప, బ్రహ్మరి. నాలుకని స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుంటాం. బాడీ బుగ్గలు మొత్తం బల్జ్ అయిపోతున్నాయి. గ్యాలన్స్ ఆఫ్ ఆక్సిజన్ మింగేస్తున్నాం. హోల్డ్ చేయండి. హోల్డ్ చేసామంటే బాడీలో సునామీ సృష్టిస్తున్నాం. ఎలాంటి రుగ్మతులున్నా తుడిచిపెట్టుకుపోవాల్సిందే. కొబ్బరి చీపురుతో తుడుస్తారు చూడండి బయట రోడ్లు, ఆ స్టైల్లో లంగ్స్, డయాఫ్రామ్ మొత్తం క్లీన్ అవ్వాలి. కిడ్నీస్తో సహా అన్నీ క్లీన్ అయిపోతున్నాయి. ఆ క్లీన్ అయింది ఆ ప్రెషర్లో భస్మం అయిపోతుందండి. హోల్డ్ కాదు అన్నప్పుడు ఓంకారంలోని మకారంతో రిలీజ్ చేయండి. వోకల్ కార్డ్స్ ట్యూన్ అయిపోతాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థైరాయిడ్స్ మటుమాయం. ఆధ్యాత్మిక చింతనకి దోహదపడుతుంది. అందరిది అయిపోతే అందరం కలిసి ఒక్కసారి సామూహికంగా చేద్దాం. గెట్ రెడీ. అందరం కలిసి స్టార్ట్ చేద్దాం. లంగ్ కెపాసిటీ పెంచాలి అంటే హోల్డింగ్ కెపాసిటీ పెంచండి. సెల్ఫ్ టెస్ట్ మనకి మన లంగ్స్ కెపాసిటీ ఎంత ఉంది అనేది అట్లీస్ట్ 30 seconds మినిమం ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకొకసారి చేద్దాం.
ఆస్తమా కానీ బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 3 times a day, నాకు టైం లేదంటే కుదరదు, ఫ్రీ టికెట్ గ్యారంటీ అవుతుంది. షీత్కారి, ఇన్ బిట్వీన్ ద టీత్, పళ్ళని బిగించి జెట్ స్పీడ్లో తీసుకుందాం. పళ్ళు తెల్లబడిపోతాయి, చిగుళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ళు ఎప్పుడైతే గట్టిపడినాయో పళ్ళ సమస్యలు దూరం అయిపోతాయి. గొంతు బిగుతుకి గురవుతుంది. గొంతుకు అలాగే మెడకి చుట్టూరా ఉన్న మైక్రో నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. కంఠం శంఖంలాగా తయారవుతుంది. ముఖం చిట్లిస్తున్నారు, గమనించండి. బ్లడ్ వెజల్స్లోకి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. రిలాక్స్. అతి ముఖ్యమైన ఘట్టం ధ్యానం. సోమవారం ముక్కుపొట్ట దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నాం, వేడి గాలి విడిచిపెడుతున్నాం. మీ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకురండి. ఉదయించే సూర్య భగవానుడి ప్రతిమని కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. ఆ శివయ్య దర్శనాని కోసం చటుక్కున వెళ్ళిపోదాం. పదండి, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వైపు అడుగులు వేద్దాం. సాధువులు సంతులు నడిచిన ప్రాంతంలో మనం కూడా నడిచాం. ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ త్రివేణి సంగమం చేరుకున్నాం. త్రివేణి సంగమానికి నమస్కారం చేసి కుడికాలు ముందు పెట్టి ముందుకి సాగండి. నడుంలోతు వరకు వెళ్ళారు. తూర్పు దిశగా తిరిగి 3 మునకలు తీసుకోండి. జుట్టుతో సహా మొత్తం తడిచిపోవాలండి, లేతే అసంపూర్ణమవుతుంది. అనంతరం సర్దుకోండి. ముందు దోసిళ్లతో నీళ్లు పట్టుకోండి. ఓం సూర్యాయ నమః, నీళ్లు విడవండి. రెండోసారి ఓం భాస్కరాయ నమః, నీరు విడవండి. మూడోసారి నీళ్లు తీసుకోండి. ఓం హిరణ్యగర్భాయ నమః, నీరు విడవండి. సూర్యభగవానుడికి నమస్కారం చేసి వెనుదిరగండి. త్రివేణి సంగమం ఒడ్డుకొచ్చేసాం. నడుచుకుంటూ పైన ముందుకు సాగిపోదాం. బ్రహ్మకమలాలు ఆహ్వానిస్తున్నాయి, గమనించండి. అతి చల్లటి ప్రదేశంలో బ్రహ్మకమలాలు వికసిస్తాయండి. కైలాస శిఖరం వైపు అడుగులు వేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న కొండలు శిఖరాలు అన్ని మంచు దుప్పట్లతో కమ్ముకుపోయి ఉన్నాయండి. కైలాస శిఖరం మాత్రమే బంగారు వర్ణంలో దగదగా మెరిసిపోతుంది, గమనించండి. అలా సాగిపోతున్నాం. కైలాస శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం మనకి తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. మోకాళ్ళ నొప్పులు ఇంకేమీ తెలియట్లేదు. ఓం నమ శివాయ మహామంత్రం. ముందుకి సాగిపోతున్నాం మహామంత్రంతో. నొప్పులు ఏమీ తెలియట్లేదు మనకి. ఒళ్ళంతా పులకించిపోతుంది, గమనించండి. అనుకుంటూనే శిఖరాన్ని చేరుకున్నాం. అదిగదిగో కనిపిస్తున్నారు, చూడండి. ఆది దంపతులు ఆసీనులై ఉన్నారు. ఆ ఆది దంపతులు అలా పైకి చూడండి. ఆకాశాన్ని నుంచి రంగులు స్వామివారి మీద, ఆ శివయ్య పార్వతీదేవి మీద పడుతున్నాయి, చూడండి. ఇన్నాళ్ళకు వచ్చారా అన్నట్టుగా పలకరిస్తున్నారు. కుశల ప్రశ్నలు వేస్తున్నారండి ఆది దంపతులు. మన శరీరం పులకించిపోతుంది. ప్రత్యక్ష దర్శనం మనోనేత్రంతో మనం చూడగలుగుతున్నాం. ఇరువురికి సాష్టాంగ నమస్కారం చేయండి. ఇరువురికి ఇరువైపులా కూర్చుందాం. ధ్యానం చేద్దాం.
ప్రత్యక్ష సాక్షిగా ఆది దంపతుల సమక్షంలో ధ్యానం చేస్తున్నాం. ఆది దంపతుల దగ్గర ధ్యానంలో ఉన్న మీరు లేచి నమస్కారం చేయండి. ఆడవాళ్ళందరికీ అమ్మవారు తాంబూలం ఇస్తున్నారు, అందుకోండి. అయ్యవారు విభూతి ప్రసాదం ఇస్తున్నారు, అందుకుందాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఆది దంపతులకి నమస్కారం చేసి అలాగే అడుగులు వెనక్కి వేసుకుంటూ అవరోహిద్దాం. కైలాస శిఖరాన్ని దిగుతున్నాం. తెలియకుండా దిగుతున్నామండి. ఎంతో ఆనందంతో ఒళ్ళంతా పులకరించిపోయి ఆది దంపతుల దర్శనం ద్వారా మనకు ఒక మోక్షం ప్రసాదించినట్టుగా భావనతో దిగిపోయాం. చటుక్కున ఉన్న ప్రాంతానికి వచ్చేద్దాం. రెండు చేతులు ముఖం దగ్గర జోడించండి, అరచేతుల్ని రబ్ చేయండి. ఆది దంపతుల్ని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే వేడి, ఆ అనుభూతి ఆస్వాదించండి. కళ్ళ మీద పెట్టి ఆస్వాదించండి. కళ్ళలో ఉన్న రుగ్మతులు పటాపంచలైపోతాయి. కళ్ళకి జీవకళ సంతరించుకుంటుందండి. మెల్లిగా కళ్ళ మీద మసాజ్ చేయండి. అవే అరచేతుని చెంపల మీదకి తీసుకుంటూ గడ్డం పైకెత్తి ఆకాశాన్ని చూడండి. హరే కృష్ణ. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ఇంకా బయట రాస్తే ఉష్ట్రాసనం. రెస్పెక్టివ్ పామ్స్ ఆన్ ది రెస్పెక్టివ్ హీల్స్. బాడీని పుష్ చేయండి ముందుకి. కమ్ బ్యాక్. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. హర 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 మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.